Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's session, we are going to discuss important topics of basic computer skills. In that first one, we are going to discuss is computer definition and its application. కంప్యూటర్ డెఫినేషన్ మనకు అడిగితే 2 మార్క్స్ అడగొచ్చండి. కంప్యూటర్ డెఫినేషన్ మీరు చిన్న ఉన్నప్పటి నుంచి మీకు ఏదైతే ఐడియా ఉందో అది రాయొచ్చు. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ విల్ పర్ఫార్మ్ అ పర్టికులర్ టాస్క్ అని, లేదా ఇక్కడ చూపించిన విధంగా కంప్యూటర్ ఈజ్ అ ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ యాక్సెప్ట్ రా డేటా as input and which process it and which will result as a output. Simple, a computer will take the input and it will be processed by your CPU and it will be giving us the output. That is what the definition that we have written here. మీరు ఓన్గా కూడా రాయొచ్చండి. మన కంప్యూటర్ ఏదైనా కూడా రా డేటాని ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది అండ్ అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది. అదే మనం ఇక్కడ రాసాం. అలా కాకుండా మనం కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ విల్ పర్ఫార్మ్ అ పర్టికులర్ టాస్క్ అని కూడా మీరు రాయొచ్చు. అయితే ఇది ఏమేం చేస్తుంది అంటే not only provides the output, it will perform the mathematical and logical operations onto the data that you people have provided. అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ లాజికల్ ఆపరేషన్స్ కానీ దాని మీద ప్రొవైడ్ చేస్తుంది. న్యూమరికల్, నాన్ న్యూమరికల్ అన్ని ఆపరేషన్స్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ కంప్యూటర్లో ఉన్న కంప్యూట్ వర్డ్ అనేది మనకు లాటిన్ వర్డ్ అండి. ఆ కంప్యూట్ వర్డ్ మీనింగ్ ఏంటి అంటే క్యాలిక్యులేట్. ఓకే, ఇనీషియల్ డేస్లో మనం కంప్యూటర్ని డిజైన్ చేసినప్పుడు మన ఉద్దేశం ఏముండే అంటే క్యాలిక్యులేషన్ పర్పస్లో మాత్రమే, ఫాస్ట్గా క్యాలిక్యులేట్స్ చేయడానికి మనం ఈ పర్టికులర్ థింగ్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ని ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో మనం యూజ్ చేస్తారనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ చూడండి. జనరల్ లైఫ్లోనే మనకు డైలీ లైఫ్లో మనం బాగా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. కంప్యూటర్స్ని మనం చాలా రకాలుగా యూజ్ చేస్తాం కూడా. సో కంప్యూటర్స్ కెన్ బి యూజ్డ్ ఎట్ హోమ్ లైక్ ఆన్లైన్ బిల్ పేమెంట్స్, వాచింగ్ మూవీస్ అండ్ హోమ్ షాపింగ్, ట్యూటరింగ్ and using social media, playing games. For all these things we people will use the computers. When we are talking about the different kind of sectors, మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ సెక్టర్ వచ్చేసి ఇక్కడ మెడికల్ ఫీల్డ్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇన్ అ మెడికల్ ఫీల్డ్, ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద డేటాబేస్ ఆఫ్ అ పేషెంట్, in order to diagnose him, in order to take the reports like x-rays, all those things, in order to monitorize them, in order to make a bill of a patient, in order to make a report of a patient, we people will use computer. Nowadays, by using the robotical surgical devices, we people are doing the surgical operations also, and by sitting at somewhere virtually doctors are making some operations by using the robotics. This we people might have seen it in the paper. Virtual reality technologies are also used to train the ట్రైనింగ్ పర్పస్. వాటిని యూజ్ చేసి మనం ఏం చేయడం జరుగుతుందంటే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మెడికల్ ఫీల్డ్లో. అయితే ఇట్ హెల్ప్స్ ఇన్ మానిటరింగ్ ద ఫీటస్, ఏదైతే బేబీ ఉంటుందో మదర్ వూమ్లో దాన్ని టెస్ట్ చేయడానికి కూడా మనం ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో కంప్యూటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇదందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. బయట మార్కెట్లో మనం స్కానింగ్ చేసినప్పుడు చూస్తూ ఉంటాం మనం. ఓకే, అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. మనం ఏ పర్టికులర్ ఎంటర్టైన్మెంట్ అయినా కూడా మనం ఈ కంప్యూటర్ని బేస్ చేసుకొని జరుగుతుంది. ఆన్లైన్లో మూవీస్ చూడడం కానీ, గేమ్స్ ప్లే చేయడం కానీ, అండ్ వర్చువల్ ఎంటర్టైన్మెంట్ కానీ, లిజనింగ్ టు ద మ్యూజిక్, ప్లేయింగ్ ద వీడియోస్, ఆల్ దీస్ థింగ్స్ విల్ ఫాల్ అండర్ ఎంటర్టైన్మెంట్. అయితే ఈ పర్టికులర్ వీడియోస్ని కానీ ఆడియోస్ని కానీ మనం ఎడిట్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కిందకి వస్తాయి. సో ఇట్లాంటివి మీరు మీ ఓన్ వర్డ్స్లో కూడా రాయొచ్చు. Here I will mention that entertainment field is a sector where you people can watch the movies, listen to the music and playing the games, watching the movies online and online platforms like your Amazon Prime, whatever the things, there you people will be using computers, right? And then next, industrial wide. In the industry wide, see, in order to generate the inventory, in order to maintain the purpose and design and motto of the industry, and interior design, video conferencing and online marketing, for all these purposes we people will be using the computers over there. And you people might have seen a new resolution in the online marketing by using the computers. We people are accessing the customers from the different kind of regions because of the computers. We people are not limited to the region that we people are available. We people can even go through that particular area in which we people can't reach, because the customers can approach us or else we can approach us them by using the computers. Okay, and see, in a rural areas, it may be from different countries also, that you people should mention it in your answer. And even stock market, see, nowadays everyone is involved in the stock market because of the computers. They are making them easy to access and invest them into the stock market. And the next sector that we are discussing here is education.
ఎడ్యుకేషన్లో మీరు అందరూ కూడా చూస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆన్లైన్ క్లాస్ ఏదైతే యూట్యూబ్ ద్వారా మనం చెప్పుకుంటున్నామో దట్ ఇస్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ సెక్టర్. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ మీరు చూస్తుంటారు, మార్క్ టెస్ట్ రాస్తుంటారు, ఆన్లైన్లో బుక్స్ చదువుతుంటారు, లేకపోతే ఆన్లైన్ ట్యూటరింగ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్స్లో మనం కొన్ని చేంజెస్ చూస్తున్నాం అని చెప్పొచ్చు దేంట్లో, మన ఎడ్యుకేషన్ ఫీల్డ్లో త్రూ ద కంప్యూటర్స్. అండ్ దెన్ గవర్నమెంట్ అండి, ఇక్కడ మన గవర్నింగ్ అనేది కూడా ఎట్లా జరుగుతుంది అంటే త్రూ ద కంప్యూటర్స్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సేవని యూజ్ చేసుకొని ఏవైతే సర్వీసెస్ తీసుకుంటున్నారో అవన్నీ కూడా మనకు గవర్నింగ్ అని చెప్పొచ్చు. అయితే ఇన్ గవర్నమెంట్ సెక్టర్ డేటా ప్రాసెసింగ్, మెయింటైనింగ్ ఆఫ్ డేటాబేస్ ఆఫ్ ద సిటిజన్స్ అండ్ పేపర్లెస్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి దీన్ని బాగా యూజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ కంట్రీ డిఫెన్స్ ఏదైతే ఉందో ఆర్గనైజర్స్ గ్రేట్లీ benefited from the computers in their use of missile development, satellites and rocket launching. ఈ అన్ని సెక్టార్స్లలో కూడా మనం కంప్యూటర్స్ని బేస్ చేసుకుని ఆపరేషన్స్ చేస్తామని చెప్పొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ మనకు వచ్చేసి బ్యాంకింగ్ అండి. ఇవైతే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్లో మనకి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో బ్యాంకింగ్ సెక్టార్లో కంప్యూటర్ లేకపోతే బ్యాంకింగ్ ఎలా చేస్తామనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ప్రతి కస్టమర్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని కూడా మనం ఏం చేస్తాము అంటే దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది, డేటాని హోల్డ్ చేయడం జరుగుతుంది, డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం, ఏటీఎంస్ని యూజ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ఎక్స్టెంట్ వరకు దీన్ని ఏం చేస్తున్నాము అంటే మనం కంప్యూటర్స్ని బేస్ చేసుకొని దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్తామని చెప్పొచ్చు. అదే కానీ మనం రాసామంటే బ్యాంకింగ్ సెక్టార్స్ విల్ యూజ్ ద కంప్యూటర్స్ టు స్టోర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద కస్టమర్ అండ్ టు కండక్ట్ ద ట్రాన్సాక్షన్స్ సచ్ as withdrawal and deposit through the ATMs, through the online, through the what I'll say UPI payments. All these things are done in the reality. And in the business, మీరు ఇప్పుడు బిజినెస్ కనుక చూసుకున్నట్టయితే ప్రతి బిజినెస్ కూడా మనకు ఆన్లైన్లో రన్ అవుతుందని చెప్పొచ్చు, టోటల్లీ ఇంటిగ్రేటెడ్ విత్ కంప్యూటర్స్. మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ట్రాన్సాక్షన్ని మీరు ప్రాసెస్ చేయడం, సప్లయర్స్ని మీరు క్రియేట్ చేయడం, ఎంప్లాయీస్ని క్రియేట్ చేయడం, వాళ్ళని ట్రైన్ చేయడం, ఇవన్నీ కూడా మనం త్రూ ద కంప్యూటర్స్ మనకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ తగ్గినట్టు ఉంటుంది, ఎక్స్పెన్సెస్ తగ్గినట్టు ఉంటుంది, అండ్ సేల్స్ డీటెయిల్స్ మనం కనుక్కున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ డెసిషన్ ఏం తీసుకోవాలి, మార్కెట్ ఎట్లా ఉంది, దాని ఆస్పెక్ట్స్ ఏమున్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకు త్రూ కంప్యూటర్స్ వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అంటే ట్రైనింగ్. మీరు బిజినెస్లో కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు, మనం ఒక ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ట్రైనింగ్ సెషన్ అనేది మనం కండక్ట్ చేయాల్సి ఉంటుందండి. బట్ ఇక్కడ కంప్యూటర్స్ అనేవి మన లైఫ్లోకి వచ్చిన తర్వాత ట్రైనింగ్ సెషన్స్ సపరేట్గా అవసరం లేదు, ఆన్లైన్లోనే మీరు ట్రైనింగ్ సెషన్స్ అనేది కండక్ట్ చేయొచ్చు త్రూ ద వీడియో కాన్ఫరెన్సింగ్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ట్రైనింగ్ సెషన్స్ని కండక్ట్ చేయొచ్చు. సో దట్ మనం ఇక్కడ ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ లేకపోతే హాల్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా మనం సేవ్ చేసిన వాళ్ళ మొత్తం, అలాగే టైం కన్సంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ దెన్ ఆర్ట్స్. ఇక్కడ ఆర్ట్స్లో చూడండి, కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు జనరేట్ ఆ క్వాలిఫైడ్ ఆర్ట్స్ ఐకన్స్. అది మీరు ఫోటోగ్రఫీ అనుకోండి, లేకపోతే డాన్స్ అనుకోండి, కల్చర్ అనుకోండి, ఏదైనానండి మీరు త్రూ ద ఆన్లైన్ నేర్చుకోవచ్చు, క్రియేట్ చేయొచ్చు, యానిమేషన్ చేయొచ్చు, లేదా ఇట్లా మనం ఏదైనా లెసన్ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. డిజిటైజింగ్ అనేది వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఆన్లైన్లో మనం ఎడిటింగ్ అనేది మనం చేస్తున్నాం, అదొక రకమైన ఆర్ట్, రైట్. ఫోటోగ్రఫీ ఆర్ట్ అయితే ఇంతకుముందు మనం ఒక ఫోటోగ్రాఫర్ని రీచ్ అయి చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఎవరైనా వాళ్ళ క్రియేషన్ని వాళ్ళు చూపిస్తున్నారని చెప్పొచ్చు. అయితే నెక్స్ట్ లాస్ట్ వన్ ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్. కంప్యూటర్స్ విత్ హై పర్ఫార్మెన్స్ ఆర్ యూజ్డ్ టు స్టిమ్యులేట్ డైనమిక్ ప్రాసెస్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బికాస్ నార్మల్ కంప్యూటర్స్ విల్ నాట్ వర్క్ అట్ ద సైన్స్ అండ్ ఇంజనీరింగ్. వీ నీడ్ టు హ్యావ్ అ సూపర్ కంప్యూటర్స్, మైక్రో ప్రాసెసింగ్ కంప్యూటర్స్ అనేవి మనకు అవసరమైతే సూపర్ కంప్యూటర్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. న్యూమరస్ అప్లికేషన్స్ని కానీ న్యూమరస్ ఇన్స్ట్రక్షన్స్ని కానీ ఎట్ ఏ టైం డెవలప్ చేసుకోవడానికి మనకు అవసరమైతే ఇవన్నీ కూడా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్లో యూజ్ చేస్తాం. అయితే మనకు అక్కడ ఇమేజెస్ కానీ పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ కానీ పాయింటెడ్ వాల్యూస్ కానీ మనకు రావాలి అంటే మనం ఆ పర్టికులర్ ఏరియాస్లో కూడా మనం ఏం చేస్తామంటే కంప్యూటర్స్ని యూజ్ చేస్తాం. అండ్ నవేడేస్ సైంటిస్ట్ మన కంప్యూటర్స్ని యూజ్ చేసి దే కెన్ ఈవెన్ ఎస్టిమేట్ ఒక తుఫాన్ వస్తుంది లేకపోతే ఎర్త్క్వేక్ వస్తుంది, దాన్ని ఎస్టిమేషన్ అనేది పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు. ఇట్లాంటి అన్ని ప్లేసెస్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే కంప్యూటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇక అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది వస్తుందండి క్వశ్చన్. అప్లికేషన్స్ అనేవి వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఇది ఓన్ డేటా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు కంప్యూటర్ డెఫినేషన్ రాయండి అండ్ మీకు నచ్చిన పాయింట్స్ని ఇక్కడ మెన్షన్ చేయండి అప్లికేషన్స్ రూపంలో. ఓకే, ఐ హోప్ ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.